నిదానంగా నిదానంగా. ఈ మిర్చి ఎంతో సున్నితంగా పెంచబడింది. దీనికి దెబ్బ తగిలిందంటే ఇంకా నానమ్మ, ఈ మిర్చి ఎంత అందంగా ఉందంటే తాకుతూనే ఆడుతూనే ఉండాలనిపిస్తోంది. మిర్చి ఇలాగే ఉంటుంది తల్లి. ఎంత ఎక్కువ పచ్చదనం ఉంటే అంత ఎక్కువ మతి పోగొడుతుంది, మనసుని దోచేస్తుంది. ఇది ఎంత అందంగా ఉంటుందో అంత కారంగా కూడా ఉంటుంది. నానమ్మ, అసలైన రుచి ఈ కారంలోనే ఉంది. ఇట్స్ లుకింగ్ సో స్పైసీ. మా రైతులం మా చేతుల్లోని మాధుర్యంతో వీటిలో కారాన్ని నింపుతాం. చేతుల్లోని మాధుర్యంతో కారమా? అదెలా నానమ్మా? సర్లే, ఇదో పెద్ద కథ. తీరిగ్గా ఉన్నప్పుడు చెప్తాలే. ముందు కాళ్ళు చేతులు కడుక్కురా, టిఫిన్కి టైం అయిపోతోంది. మీ తాతయ్య వచ్చే వేళైంది. ఎక్కడికి బయలుదేరారు నాన్నమ్మ మనవరాళ్ళు? నేను కూడా వచ్చేశాను. నేను నిన్నో ప్రశ్న అడగాలి. అడుగు. మిర్చి కారంగా ఉంటుంది. ఈ కారం చేతుల్లోని మాధుర్యంతో ఎలా నిండుతుంది? ఇలా రా తల్లి, నేను నీకు చెబుతాను. మిరప ఎరుపులో కారంలో నా చేతుల తీయదనం ఎలా చేరిందో దాని రహస్యం చెబుతాను. నాకు రహస్యమేమిటో తెలుసుకోవాలనుంది. ఈ చేతులు చూసావా ఎంత బండబారిపోయాయో? ఇవి రైతన్న చేతులు. ఎంత మొరటుగా ఉన్నాయో అంత సున్నితంగానూ ఉంటాయి. ఆ సున్నితత్వమే పంటల్లో తీయదనం నింపుతుంది. అతని వ్యవసాయంలో, అతని పంటలోనూ. పదమరి మిర్చి కథని హెచ్పిఎంతో ప్రారంభిద్దాం. హెచ్పిఎం అంటే ఏంటంటే, మిర్చి కథలో హెచ్పిఎం అంటే అర్థం పంటకి పూర్తి రక్షణ. మొక్కలు పచ్చగా కళకళ్లాడ్డం నుండి అవి చక్కగా ఎదిగేందుకు భరోసా. మిర్చి పంట వేసి హెచ్పిఎం గురించి తెలియదంటే వాడికి వ్యవసాయం గురించి తెలియదనే అర్థం. అలాగా? హెచ్పిఎం ఏదైనా మందా? మందు కాదే పిచ్చి తల్లి, మిర్చికి నిజమైన నేస్తమను. మిర్చి పంట సాధారణంగా 150 నుంచి 180 రోజుల్లో సిద్ధమవుతుంది. ఆ సమయం మొక్క రకం మరియు వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో మొదటి 70 నుంచి 80 రోజులు వనస్పతి దశ ఉంటుంది. అంటే మొక్క వేయడం, వాటి కాండాలు బలపడడం, ఆకులు పూర్తిగా ఏర్పడడం వరకు దశలుంటాయి. దీని తర్వాత 80 నుంచి 90 రోజుల పునరుత్పత్తి చరణం అంటే అదొక దశ ఉంటుంది. ఈ దశలో పువ్వులు రావడం, కాయలు కట్టడం, మిర్చి పూర్తిగా పక్వానికి రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రక్రియ పూర్తవుతుంది. వినడానికి సులువుగానే ఉంది, కానీ మిర్చికి ముందు అడుగడుక్కి కష్టాలొస్తాయి. దాన్నెలా తెలుసుకోవాలంటే, పచ్చిమిరపతో నోట్లో నీళ్లూరుతాయి కదా, అలాగే అందంగా నిండుగా ఉన్న మిరప మొక్కలను చూస్తే క్రిమికీటకాలకు కూడా నోరూరుతుంది. ఇందులో కొన్ని కీటకాలు మొక్కల ఆకులను తినేవిగా ఉంటే, కొన్ని వీటిలోని రసాన్ని పీలుస్తాయి. కొన్ని ఫ్రూట్ బోరర్స్ ఉంటాయి, అంటే పళ్ళకి కన్నాలు పెడతాయి. మిర్చి పంటకి అనేక కష్టాలొస్తాయి. దానికి ఒకే ఒక ఉపాయం. ఆ ఉపాయమే ఇదిగో ఈ పేరు హెచ్పిఎం, దాని ఆగ్రోసేఫ్టీ ప్రోడక్ట్. ఇవి మిర్చి పంటకి క్రిమికీటకాల నుండి రక్షణ కల్పిస్తాయి. ఈ కీటకాలు ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి. మొదటిది త్రిప్స్. ఈ జాతి కీటకాలు వాటి లార్వా మొక్క కాండాన్ని మరియు ఆకులను లక్ష్యంగా చేసుకుంటాయి. వాటి రసాన్ని పీలుస్తాయి. అందువలన ఆకుల ఎదుగుదల నిలిచిపోతుంది. అవి పైభాగానికి ముడుచుకుపోతాయి. మరి ఆకులే మొక్క కోసం భోజనం తయారు చేస్తాయి. అందుకే ఆకులు లేకపోయినా, అనారోగ్యానికి గురైనా మొక్క బలహీనపడుతుంది. దానికి వైరస్ అంటుకోవడం ఆరంభమవుతుంది. ఇందుకోసం హై ఇమిడా 50 నుంచి 100 మిల్లీలీటర్ల ఎక్స్పర్ట్ మందుంది. దీని 88 గ్రాముల మోతాదు 1 ఎకరానికి సరిపోతుంది. రెండవది మైట్స్. ఇవి కూడా ఆకుల గుత్తి నుండి రసాన్ని పీల్చి వాటిని బలహీనపరుస్తాయి. వీటి కారణంగా ఆకులు చాలా సున్నితంగా మారిపోతాయి, కింది వైపుకి ముడుచుకోవడం ప్రారంభిస్తాయి. తర్వాత ముక్కలు ముక్కలుగా విరిగి కింద పడిపోతాయి. వీటిని నియంత్రించడానికి హెచ్పిఎంలోని 2 రకాల మందులు పనికొస్తాయి. అవి ఈగిల్ మరియు ఎక్స్పర్ట్. ఈగిల్ 240 గ్రాముల మోతాదు 1 ఎకరంలో వాడవచ్చు. ఎప్పుడు? మైట్స్ కనిపించినప్పుడు. రెండవసారి 15 రోజుల తర్వాత ఈ మందును చల్లవచ్చు. అదేవిధంగా ఎక్స్పర్ట్ 88 గ్రాముల మోతాదును పంటకి 50 నుంచి 60 రోజుల వయసు వచ్చినప్పుడు వాడాలి. ఈ 2 మందులు చల్లుతున్నప్పుడు అది ఆకుల కింది భాగం వరకు అందేటట్టు చూడాలి.
ఎందుకంటే మైట్స్ సాధారణంగా ఆకుల కింది భాగంలోనే నివాసాన్ని ఏర్పరచుకుంటాయి. దీని తర్వాత ఇంకో కీటకం ఎఫిడ్స్. ఇది కూడా మొక్క నుండి రసాన్ని పీల్చుకుంటుంది. వీటి ద్వారా విడవబడిన పదార్థం ఉంది చూశావ్, దాని కారణంగా మొక్క నల్లబడిపోతుంది. దీనివలన అనేక రకాలైన వైరస్లు సోకుతాయి. దీని కారణంగా మిర్చికి ప్రమాదకరమైన రోగాలు వస్తాయి. దీనిని నియంత్రించడానికి ఆశీర్వాద్ ఎస్సీని ఎకరానికి 320 నుంచి 400 మిల్లీలీటర్ల మందును మనం పిచికారీ చేసుకోవచ్చు. ఈ మందును మొక్కలు నాటిన 40 నుంచి 45 రోజుల తర్వాత చల్లాలి. ఇదే కాకుండా హై ఇమిడా మందు ఎకరానికి 50 నుంచి 100 మిల్లీలీటర్ల చొప్పున వాడడం జరుగుతుంది. దీని పిచికారీ నాటిన మొదటి 30 రోజుల్లోనే చేస్తాం. అయితే మరి క్రిమికీటకాదులు హెచ్పిఎం ప్రోడక్ట్స్తో అంతమైపోయాయి. మిర్చి ఎలా ఎదుగుతుందో చెప్పండి. ఇక్కడ నుంచే మిర్చికి అసలు కష్టాలు మొదలవుతాయి. మొక్క పచ్చగా ఎదిగింది. వాటికిప్పుడు పూలు పూసే, పండ్లు వచ్చే సమయమైంది. ఈ పరిస్థితిలో కొత్త కీటకాలు అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. అలాగా? అవును, వాడిన మందుల వలన మిర్చికి పూత పూసి కాయలు కాయడం మొదలైంది. ఇప్పుడు పెద్ద గండమేమిటంటే ఫ్రూట్ బోరర్స్. ఇవి కాయలకి రంధ్రం పెట్టి వాటికి నష్టం కలగజేస్తాయి. వీటిలో అనేక రకాలుంటాయి. వాటికి రామబాణంలా పనిచేసే మందు హెచ్పిఎం వద్ మరియు ఎక్స్పర్ట్. ఎక్స్పర్ట్ పిచికారీకి సమయం 50 నుంచి 60 రోజులన్నమాట. ఫ్రూట్ బోరర్స్ నుండి రక్షణ కోసం 240 మిల్లీలీటర్ల మోతాదు వధును 1 ఎకరంలో మిర్చి పంట వేసిన 35 నుంచి 40 రోజుల తర్వాత వాడాలి. ఈ మాత్రంతో 1 ఎకరంలో వేసిన పంటకి పూర్తిగా రక్షణ లభించినట్లే. కీటకాల దాడిలో మాత్రమే కాకుండా మిర్చి పంటకి మరికొన్ని రోగాలు కూడా వస్తాయి. ఆ రోగాలు మొక్కల్లో వాతావరణంలో మార్పుల వల్ల కూడా వస్తాయి. వీటి కారణంగా మొక్కల ఎదుగుదల కుంచుకుపోవడం, ఆకులకి చిల్లులు పడ్డం, అవి పసుపు రంగులోకి గానీ నలుపు రంగులోకి గానీ మారడం వంటివి కనబడతాయి. ఇలాంటప్పుడు మనం నిదార్ అనే మందును ఎకరానికి 0.4% మోతాదులో వాడవలసి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఎకరానికి 0.4%. దీనితో పాటు కొన్ని డయాబ్యాక్ డిసీజెస్ కూడా ఉంటాయి. దీంట్లో కొమ్మ పైభాగం ఎండిపోయి పూత రాలిపోతుంది. ఇందుకోసం హెచ్పిఎం వారి రామబాణం లాంటి మందు కరిష్మా. దీనిని 1 ఎకరానికి 0.5% మోతాదులో ఉపయోగించడం వలన ఫంగస్ యొక్క దుష్ప్రభావాల నుంచి పూర్తిగా రక్షణ పొందవచ్చు. ఇది నిజంగా అద్భుతంగా పనిచేస్తుంది. దీని పేరును నిలబెట్టుకుంటుంది. ఈ విధంగా పెరిగిన మిర్చి తన పూర్తి రంగు, రూపురేఖలను సంతరించుకుంటుంది. పచ్చని అందంతో మెరిసిపోతూ కనబడుతుంది. బాగా కారంగా కూడా ఉంటుంది. మిర్చి ఎంత పుష్టిగా కారంగా ఉంటుందో దాంతోనే తెలుస్తుంది దాని సంరక్షణ ఎంత శ్రద్ధగా, ఎంత శ్రమించి చేయబడిందో. పద. అవును, మా తాతగారి గరుకైన చేతుల్లో దాగి ఉన్న తీయదనానికి హెచ్పిఎం వారి సహకారం కూడా తోడైందిగా.